ముందే చెప్పేస్తున్నాను కోడలా, ఆ నిరంజన్ కనుక ఆ వితంతుని మళ్ళీ ఇంటికి తీసుకొస్తే అప్పుడు నేను అన్న పానీయాలు మానేస్తాను. నా ప్రాణాలు పోయినా పర్వాలేదు. అశుభం పలకండి అత్తయ్య, మీరు దీర్ఘాయుష్లై ఉండాలి. దీర్ఘాయుష నానమ్మా నానమ్మా నానమ్మా, వీళ్ళు చూడు నా బ్యాట్ విరగ్గొట్టేశారు. నన్నా నానమ్మా చూడు, వీడు నా బ్యాట్ విరగ్గొట్టేశాడు. వీడు చాడీలు చెప్తున్నాడు వాళ్ళ నాన్నమ్మకి. నానమ్మ ముద్దులు మనవాడు కదా, ఇప్పుడు వాళ్ళ నానమ్మ పరిగెత్తుకుంటూ వస్తుంది. ఏమైంది మా నానమ్మ చిన్నాన్నకి? తొందరగా రా. ఏమైంది చిన్న, ఏమైంది? ఎవరే ఉన్నారు మా చిన్నని? సాగర్ ఏమైంది నాన్న? నానమ్మ వీళ్ళతో తొండాట ఆడుతున్నారు. నేను అవుట్ కాకపోయినా అవుట్ అని నా బ్యాట్ విరగ్గొట్టేశారు. అబద్ధాలు చెప్తున్నాడు వీడు. కోపంతో తన బ్యాట్ తనే విరిచేసుకున్నాడు. పైగా అబద్ధాలు చెప్తున్నాడు. అబద్ధాల కోరు. నేను నా బ్యాట్ ఎందుకు విరగొట్టుకుంటాను నానమ్మా? వీడు పెద్ద అబద్ధాలు కోరు. అవును నిజంగానే. ఎందుకలా అబద్ధాలు కోరు అంటున్నావు? ఎందుకు దాన్ని ఏడిపిస్తున్నావు? మరైతే సాగర్ని సరిగా ఆడమని చెప్పండి. ఏయ్ జాగ్రత్త, మా చిన్న నేడిపిస్తే ఊరుకోను. ఈ ఇంటికే కాదు, ఈ వీధిలో కూడా మీరు రాకుండా చేస్తాను. జాగ్రత్త. నానమ్మ, మేము ఆట సరిగ్గానే ఆడుతున్నాం. ఈ సాగరే మమ్మల్ని మోసం చేస్తున్నాడు. విన్నావా నానమ్మా, నేను వీళ్ళని మోసం చేస్తున్నానంట. మోసం కాకపోతే మరేంటి? నువ్వే బ్యాట్ విరగొట్టుకుని మా మీద చెప్తావే అబద్ధాల కోరు. అబద్ధాలు ఆడకండి మీరు, మీరే అబద్ధాల కోరులు. వీడితో అసలు ఆడకూడదు. పదండ్రా వెళ్దాం. ఇదేమన్నా బాగుందా? ఇలా రండి, ఇలా రండి. అలా కోపంతో వెళ్ళిపోతారా? రండి, ఇలా రండి. ఆటలో అరటిపండు, పాటలో పనసపండు, అంతేగా? ఏదో చిన్న తగాద కోసం అంత పాత స్నేహాన్ని కాదని వెళ్ళిపోతారా? వెళ్ళండి, వెళ్ళి మా సాగర్తో ఆడుకోండి. అరే ఏమిటంత ఆలోచన? వద్దు నానమ్మ, మేం సాగర్తో ఆడుకోము. వీడు చాలా మోసం చేస్తున్నాడు. పదండ్రా వెళ్ళిపో. ఇదిగో ఇదిగో ఇదిగో, పోదాం గీదా అంటావేంటి? మా సాగర్తో ఆడుకోవడానికేగా నేను మీకు లడ్డూ కూడా పెట్టాను. కానీ నానమ్మ, వారితో ఆడుకుంటే మాకు 2 లడ్డూలు ఇస్తానని చెప్పారు కదా. కానీ మాకు ఇచ్చింది ఒకటే కదా. అవునవును, ఒకటే ఇచ్చారు. కోడలా, గోవిందయ్య అమ్మగారు తొందరగా రావాలి. మీరు పిల్లలకి లడ్డూలే పెట్టలేదా? ఒక లడ్డిస్తే వీళ్ళకేం సరిపోతుంది? వీళ్ళకి తెలియాలి కదా మన ఇంట్లో చేసే లడ్డూల రుచి. వెళ్ళి తీసుకురండి. వెళ్ళండి త్వరగా. మంచి మంచి లడ్డూలు తింటారా మీరు? శబాష్ శబాష్. ఇంకా చూస్తావే, బ్యాట్ తెచ్చుకోపో. అదిగో లడ్డూలు వచ్చేసాయి. గోవిందయ్యా, మీరు మరీ గోవిందయ్య గారు. నేనేమో 2 లడ్డీలు ఇమ్మని చెప్పాను, కానీ ఇవ్వలేదు. మొర్రి మతుమరిపీనికి ఎప్పుడు చూసినా ఇంతే ఈయన. ఇందా తీసుకోండి. తీసుకో. వద్దు నానమ్మ, నాకొద్దు. అరే అరే అరే, వద్దంటే అలా. ఇదిగో తీసుకో, నానమ్మ ఇస్తోందిగా, తిను. నానా, నీకైతే 4 లడ్డూలు తీసుకో. తినండి. పదండి, మన లోపలికి వెళ్దాం. గోవిందయ్య, ఇది పట్టుకో. రండి, మీరంతా వెళ్ళి ఆడుకోండి. ఇదిగో బౌలింగ్ చెయ్యి. అరే ఇప్పుడు నా బ్యాటింగ్ కదా, నువ్వు వెళ్ళి బౌలింగ్ ఫీల్డింగ్ చెయ్యి. ఆ బ్యాట్ నాకు ఇవ్వు. నన్ను అవుట్ చేయండి, నేను మీకు బ్యాట్ ఇచ్చేస్తాను. అరే వీడు మళ్ళీ మొదటికొచ్చాడు. పదండి పోదాం. అవునా? వీడితో అసలు మనం ఆడకూడదు. పదండి వెళ్దాం. అలా ఇలా వెళ్ళిపోతారా? మేము ఆడం రా. లడ్డూలు తిన్నారుగా. రే ఆగండి రా, ఆగమంటుంటే. నన్ను ఎదిరించి మాట్లాడతావా? ఎదురు మాట్లాడతావా? ఈ పిల్ల గనుక జుట్టు తీయించుకోకపోతే మా ఆశ్రమంలో దీనికి స్థానం లేదు. ఈ పిల్ల మాత్రం ఇక్కడ ఉండకూడదు, అంతే.